ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికా స్టోరీస్. ఈ వీడియో అప్లోడ్ చేయాలని నేను కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఇప్పుడు కుదిరింది. నా సీమంతం ఫంక్షన్ నా ప్రెగ్నెన్సీ 7th మంత్లో జరిగింది. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి చూసేయండి. సీమంతంకి వచ్చిన గెస్ట్ అందరికీ పసుపు కుంకుమ తాంబూలం అలా ఇస్తాం కదా లాస్ట్లో. సో అవి ముందు రోజు నుంచి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇద్దామని ప్లాన్ ఉండే, బట్ ఇది సీమంతం ఫంక్షన్ కదా, వచ్చిన ముత్తైదులందరికీ ఇట్లా పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇట్లా ఇస్తేనే మంచిది అని అంటే, సో వాటిలోనే యూనిక్గా ఎట్లా చేయొచ్చు అన్నట్టు ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి డాల్స్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. లైక్ ఏ ఈవెంట్ అయినా దానికి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ అయినా, మ్యారేజెస్ అయినా అట్లా ఇట్లా సీమంతంకి మేము ఇవి తీసుకున్నాం అనమాట. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది వస్తుంది డాల్ లాగా, అండ్ దానికి పసుపు కుంకుమ అటాచ్ చేసి ఉంటుంది. సో మన బ్లౌజ్ పీసెస్ని ఇట్లా ఫోల్డ్ చేసి దానికి ఈ డాల్ లైక్ పసుపు కుంకుమ ఆల్రెడీ ఉంటుంది, ఇట్లా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాము. ఇవైతే నేను 2 డిజైన్స్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్న ఈ పింక్ కలర్ బొమ్మ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి. ఎందుకనంటే లైక్ మన బ్లౌజ్ పీసెస్ అన్ని సేమ్ కలర్స్ లైక్ సేమ్ షేడ్స్ ఉండవు కదా. సో పింక్వి కొన్ని వాటికి సెట్ అవుతాయి, గ్రీన్వి కొన్ని వాటికి సెట్ అవుతాయి అన్నట్టు 2 డిజైన్స్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చేసినాం అనమాట. అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అంతా. మా అత్త కూడా పాపం వేరే పని ఉన్నా మాకు కొద్దిసేపు హెల్ప్ చేద్దామని వచ్చి కూర్చున్నారు. అండ్ ఈ డాల్స్ వచ్చేసి చాలా మెటీరియల్స్లో వస్తున్నాయి, MDF అని చెప్పి అండ్ పేపర్ కటింగ్స్ లాగా కూడా. సో మనకు ఈ మెటీరియల్ MDF అంటే కార్డ్బోర్డ్ లాగా వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది అనమాట. అండ్ నేను ఈ గ్రీటింగ్ కార్డ్ లాగా అట్లా కూడా చూశాను, బట్ అవి కాస్ట్ తక్కువే ఉన్నాయి కానీ అంత లుక్ అనిపించవేమో. అండ్ వాటికి పసుపు కుంకుమ అటాచ్ చేయలేము కదా, వీటికైతే లైక్ మనమే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అన్నట్టు ప్లాస్టిక్ ఇవే ఫైనలైజ్ చేసుకున్నాం. నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ ఇచ్చాను, వాళ్ళే ఈ పసుపు కుంకుమ అవి కూడా లైక్ సెట్ చేసి ఇచ్చేసారనమాట. ఇవి కోల్కతా వాళ్ళు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్యాకేజింగ్ బాగానే చేశారు కానీ కొన్ని అయితే ఊడిపోయాయి, బట్ వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా కూడా సెండ్ చేసి ఉన్నారు. అట్లా బ్లౌజ్ పీసెస్కి ఇవి అరేంజ్ చేసి కవర్స్లో పెట్టేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క టాస్క్. నేనైతే జస్ట్ వాటికి లైక్ ఎక్స్ట్రాగా అయి ఉంటుంది కదా కొంచెం కుంకుమది, అదొకటి క్లీన్ చేసి పెడుతున్నాను. కొద్దిసేపు అయితే పాపం అందరికీ పని పెట్టేసాను అనిపించింది. పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఇవన్నీ ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్ కవర్లో స్వీట్స్ అవి పెడుతున్నాం అనమాట. మా సైడ్ ఎక్కువ ఇట్లా కజ్జికాయలు, చెక్లాలు ఇలాంటివి చేసి ప్యాక్ చేస్తారు. సో మేము కూడా అవే చేసాము, అవే ప్యాక్ చేస్తున్నాం మళ్ళీ చిన్న కవర్స్లో. ఈ స్వీట్స్ ప్రిపేర్ చేయడానికి ఇంకా ముందు రోజే ఊర్లో మా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నిజంగా మంచిగా అనిపిస్తుందండి. ఊర్లలో ఏ ఫంక్షన్ అయినా కూడా మన వాళ్ళందరూ కలిసి లైక్ ఏ అరేంజ్మెంట్స్లో అయినా హెల్ప్ చేస్తారు. అండ్ అందరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. అదే ఈ సిటీస్లో అయితే మనం ఏ కావాలన్నా బయట ఆర్డర్ ఇచ్చుకుంటాము. ఇట్లా ఇవి కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇందాక బ్లౌజ్ పీసెస్ పెట్టిన కవర్లోనే ఇవి కూడా పెట్టేస్తున్నాం అనమాట. అండ్ మన ఫంక్షన్ రోజు అందులో తాంబూలం ప్లస్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి గెస్ట్స్కి ఇచ్చేస్తాము. అందరూ ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది, కానీ ఒకరిద్దరు చేయాలంటే చాలా టైం పట్టేసేదేమో. మేము ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అనిల్ వాళ్ళు బాక్సెస్లో ప్యాక్ చేస్తున్నారు అనమాట, లైక్ ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళడానికని. సింపుల్ అనుకున్నా కానీ పెద్ద టాస్కే అండి. ఇంకా అన్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ ప్యాకింగ్ అంతా. అట్లా ఫంక్షన్ ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. మా ఊరు నుంచి అనంతపూర్కి జస్ట్ 10-15 మినిట్స్ అనమాట. ఫంక్షన్ అయితే అనంతపూర్లో. ఇంకా గ్రాసరీస్ అవన్నీ కూడా అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి వాటితో పాటే ఇవి కూడా ముందు రోజు నైటే అక్కడికి పార్సల్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ రోజు నేనైతే ఎర్లీగా వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి రెడీ అయిదామని చెప్పి.
డెకర్ కూడా మాకు చాలా బాగా నచ్చింది అనమాట. సింపుల్ అండ్ లుక్ కూడా చాలా బాగుంది. ఇది ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది? స్టేజ్కి స్టార్టింగ్లో ఇట్లా ఆవులు అండ్ చిన్ని కృష్ణులు ఇట్లా అరేంజ్ చేశారనమాట. చాలా క్యూట్గా అనిపించింది చూడ్డానికి. మా సైడ్ నుంచి పెద్ద స్పెసిఫికేషన్స్ ఏం చెప్పలేదు, మాకు ఇచ్చిన రెఫరెన్స్లోనే ఇది బాగా నచ్చింది, అందుకని ఇదే ఫైనలైజ్ చేసుకున్నాము. మొత్తం బుజ్జి కృష్ణుల థీమ్. ఇక రెడీ అయిపోవాలండి. క్విక్గా మా అవుట్ఫిట్స్ చూపించేస్తాను. ఇది నా ఫస్ట్ శారీ అనమాట, రెడ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ అండ్ అనిల్ది గ్రీన్ షర్ట్ అండ్ పంచా. తర్వాత నాది సెకండ్ శారీ, ఇది బ్లూ శారీ అండ్ దాని మీదికి అనిల్కి కుర్తా అండ్ జ్యువెలరీ అయితే ఇదనమాట. ఇవన్నీ మొత్తం ప్రాపర్గా నా పెళ్ళప్పుడు యూజ్ చేశాను, మళ్ళీ ఇప్పుడే. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్, జడకుచ్చుళ్ళు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఈ చెంపసారాలకి ఒక స్టోరీ ఉందండి. నా పెళ్ళప్పుడు తెచ్చుకున్నాను ఇవి. అప్పుడు హుక్ లైక్ రెండింటికి ఒకే సైడ్ పెట్టించేసారనమాట, అప్పుడు యూజ్ చేయలేకపోయాను. సో ఫైనలీ నా సీమంతానికి యూజ్ చేయగలుగుతున్నాను అవి. మధ్యలో వచ్చి మళ్ళీ రిపేర్ చేయించుకొని ఇప్పటికి రెడీ చేసుకున్నా. ఇది నా ఫైనల్ లుక్. అనిల్కి అయితే పాపం ఫస్ట్ డ్రెస్లో ఇదొక్కటే ఫోటో ఉంది, స్టేజ్ మీద తీసుకోవడానికి స్కోప్ దొరకలేదు, అంటే వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ ఉన్నింది. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాం అనమాట. ఆ పాటికి కొంచెం మేము అనుకున్న టైం కంటే డిలే అయింది. సో మళ్ళీ నెక్స్ట్ శారీ చేంజ్ ఉంటుంది కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు కొద్దిసేపు అయితే హడావిడి అయిపోయింది. ఇంకా అత్త వాళ్ళ సైడ్ నుంచి తెచ్చినవి, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి తెచ్చినవి, స్వీట్స్, పూలు, పళ్ళు, తాంబూలం, బ్యాంగిల్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్గా స్టేజ్ మీద అరేంజ్ చేసేసారు. అండ్ ఇంకోటి నేను స్పెసిఫిక్గా చెప్పాలి, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సీమంతం డాల్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవే అవి లైక్ కస్టమైజ్ చేయించుకున్నాను. ఇట్లా 5 డాల్స్ సెట్ ఒకటి అండ్ 2 డాల్స్. ఇట్లా ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. ఇవి చాలా బాగా నచ్చాయి, చాలా బాగా కుదిరాయి అనిపించింది నాకు. నాది రెడ్ గ్రీన్ శారీ కదా, సో ఆ థీమ్లోనే చేయించుకున్నాను డాల్స్ కూడా. మా సైడ్ అయితే ఫస్ట్ ఇంటి ఆడపడుచులు వచ్చి మనకు పసుపు కుంకుమ అండ్ తాంబూలం అవి పెడతారనమాట. తర్వాత మనం శారీ చేంజ్కి వెళ్ళిపోతాము. నేను ఇంకొంచెం ముందే రెడీ అయింటే బాగుండేమో, లైక్ నేను అనిల్ కొన్ని ఈ అవుట్ఫిట్స్లో కూడా పిక్స్ తీసుకునే ఛాన్స్ ఉండేది, బట్ ఏంటో టైం కుదరలేదు. అండ్ ఇంత క్విక్గా శారీ చేంజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అయితే నేను ఏమీ చేంజ్ అవ్వలేదు, లైక్ ఏం వెయిట్ గెయిన్ అవ్వలేదు అన్నట్టు అంటున్నారు. కానీ నా ఫేస్ నేను చూసుకుంటుంటే కొంచెం చెబ్బీ, లైక్ అట్లీస్ట్ ఫేస్ వరకన్నా కొంచెం చెబ్బీ అయినట్టు అనిపించింది. మీకేమనిపించింది ఫ్రెండ్స్? సో కిడ్స్కి అయితే మంచిగా ఆ బుజ్జి కృష్ణుడు, ఈ డాల్స్ మంచి టైం పాస్ అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉండే. ఆలోపు నేను క్విక్ శారీ చేంజ్ చేసుకొని వచ్చేసాను. అండ్ హెయిర్, జ్యువెలరీ అయితే సేమ్ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ శారీ ఒకటి క్విక్గా చేంజ్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. సీమంతం ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, లైక్ మా అమ్మ వాళ్ళకైతే 5th మంత్ ఆర్ 9th మంత్లో చేస్తారనమాట. మా అత్త వాళ్ళకైతే 7th మంత్లో కూడా ఉంది. నాదైతే ఇది 7th మంత్లోనే. లైక్ నాకు ఇదే బెటర్ అనిపించింది. నేను ఫస్ట్ నుంచి 9th మంత్ అంటుండే, బట్ తర్వాత అర్థమైంది 9th మంత్ వచ్చేసరికి ఫుల్ హెవీ అయిపోతుంది, లైక్ మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు అంతసేపు కూర్చోడానికి అండ్ అట్లా అనిపించింది. 7th మంత్లోనే కాబట్టి నేను కూడా మంచిగా యాక్టివ్గా ఉండే. ఫస్ట్ అయితే మనకి ఇట్లా చేస్తారనమాట, పసుపు కుంకుమ పెట్టేసి కాళ్ళకు కూడా పసుపు రాసేసి ఇట్లా ఒడినించడం అంటారు. ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్ ఆడపడుచు వాళ్ళు చేస్తారని చెప్పి. సో ఇక్కడ నాకు మా వదిన ఫస్ట్ తాంబూలం పెడుతున్నారనమాట. నాకైతే సీమంతం అంటూనే బ్యాంగిల్సే గుర్తొస్తాయి. మనం బేసిక్గా అన్నన్ని బ్యాంగిల్స్ ఇప్పుడు వేసుకోవట్లేదు కదా, అప్పుడు మంచిగా అదే స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్ స్వీట్స్ కూడా, చాలా రకాల స్వీట్స్ తినేయచ్చు ఆ రోజు.
ఇంకా ఫస్ట్ మా వదినే కాబట్టి అడుగుతున్నారు అనమాట, ఏది ఇష్టం చెప్పు అదే పెడతాను నీకు అని. తర్వాత మా మేనత్త వాళ్ళు వచ్చి స్వీట్స్ తినిపించడం అండ్ తాంబూలం అవన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ క్యారెక్టర్ అనిల్ వచ్చాడు. నిజంగా మొత్తం ఈవెంట్లో హస్బెండ్ వచ్చి ఇట్లా బొట్టు పెట్టి అక్షంతలు వేసి బ్యాంగిల్స్, ఆ మూమెంట్స్ చాలా స్పెషల్ కదా. నేనైతే వీడియో కూడా మంచిగా రావాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టు హ్యాండ్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. అదేంటో శ్రీమంతం అంటూనే నాకు ఫస్ట్ బ్యాంగిల్సే గుర్తొస్తాయి. నేను అనిల్ని కూడా బ్యాంగిల్స్ గిఫ్ట్ అడిగాను. నార్మల్గా మొబైల్లో కాకుండా ఇట్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ వీడియో పెళ్ళిలో తీసుకొని ఉంటాము. మళ్ళీ ఇప్పుడు అప్పుడంటే కొత్త కొత్తగా ఏదో వాళ్ళు చెప్పినట్టు చేసాము. ఇప్పుడైతే వాళ్ళు ఏమని చెప్తుంటే నవ్వు వచ్చేస్తుంది. మేమే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. తర్వాత ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు స్టేజ్ మీదకి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటో కూడా కంప్లీట్ చేసుకున్నాం అప్పుడే. లైక్ ఏదో ఒక పనులు ఉంటాయి కదా భోజనాల దగ్గర అటు ఇటు, మళ్ళీ అందరూ స్టేజ్ మీదకి రావాలంటే కొంచెం టైం పడుతుంది అనేసి ఇప్పుడే ఛాన్స్ దొరికిందని గ్రూప్ ఫొటోస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మా అత్త మామ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాము. మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ అన్ని పెట్టుంటారు కదా, లైక్ చాలా వెరైటీస్, అవన్నీ ఇట్లా మనకు తాకిస్తారనమాట నా వాళ్ళు, మన క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి. అండ్ తర్వాత మా నాన్నమ్మ కూడా వచ్చేసింది స్టేజ్ పైకి. ఇంకా మన ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ రిలేటివ్స్ అందరూ వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఫోటో సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకున్నాం అనమాట. చూడండి నవ్వమంటే అసలు ఎన్ని యాక్షన్స్ చేస్తున్నాడో. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరం తీసుకుంటున్నాము. ఈ గిఫ్ట్ చూడండి, హరీష్ అన్న చాలా కష్టపడి డ్రా చేసి దీన్ని ప్రిపేర్ చేశారు. ఈ ఫ్లవర్స్ అన్ని ఒక్కొక్క దానికి సపరేట్గా పిన్ చేసి స్టిక్ చేయాల్సి వచ్చింది, చాలా టైం పట్టుంటుంది. బాగుంది కదా యూనిక్గా. గుడ్డోడికేమో ఏదో అట్రాక్టివ్గా కనిపిస్తుంది పీకాలని. నేను ఫస్ట్ గిఫ్ట్ అనుకున్నాను, కాదు నా బ్లౌజ్కున్న డిజైన్ చూసి నేనైతే ఛాన్స్ దొరికిందని ఫుల్గా స్వీట్స్ అన్ని గుమ్మేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా బాయ్ ఆర్ గర్ల్ లైక్ గెస్సింగ్ గేమ్ లాగా ఒకటి అనుకున్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ నుంచి అరేంజ్ చేయలేదు, లైక్ కొంచెం హడావిడి అంతా అయిపోయిన తర్వాత కూల్గా లాస్ట్లో పెట్టుకుందాం అన్నట్టు ప్లాన్ చేసాం. ఫంక్షన్ అయిపోయాకైతే మనకు కూడా ఛాన్స్ ఉంటుంది, లైక్ ఎవరెవరు ఏం పెడుతున్నారో చూడొచ్చు. తర్వాత ఈ బుడ్డోడికి సరిదక్క చూపిస్తుంది లైక్ బోత్ పింక్ అండ్ బ్లూ. వాడైతే పింకే చూస్ చేసుకుంటున్నాడు. అండ్ ఎంత కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ హ్యాండ్స్ మార్చి చూపించినా కూడా పింకే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక తర్వాత అందరూ వాళ్ళ గెస్సింగ్ స్టార్ట్ చేశారు. చూడాలి మరి ఎవరెవరివి కరెక్ట్ అవుతాయో ఎవరిది రాంగ్ అవుతుందో.
మా అమ్మ అయితే వచ్చి డైరెక్ట్ బ్లూ పెట్టేసింది, బట్ మా డాడీ అయితే నేను పెట్టను, నేను గెస్ట్ చేయను, ఒకరైతే నేను పెట్టను అంట. అయితే రెండు పెట్టు అని చెప్పి పెట్టించాం, బోత్ బ్లూ అండ్ పింక్. అనిల్ అయితే ఫ్రెండ్స్తో అంటున్నాడు అనమాట, కరెక్ట్ గెస్ట్ చేయండి, ఎవరు గెస్ట్ కరెక్ట్ అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఏం గిఫ్ట్ ఇస్తాడో మరి చూడాలి. ఇక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళందరితో పెట్టించాము, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కింద ఫ్లోర్లో ఉండే అనమాట. లైక్ లంచ్ అక్కడ ఉండింది, అండ్ గెస్ట్లు కూడా వెళ్ళిపోతుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలని చెప్పి అక్కడే ఉండే, మిస్ అయిపోయారు. ఈ పిల్లలు హైలైట్ అండి. మోక్ష ఏమో బ్లూ టీమ్ అనమాట, అండ్ షాన్వి ఏమో పింక్ టీమ్. మోక్ష అయితే ఇంకా ఎవరికి చెప్పే అంత మాటలు రా కాబట్టి వాడు వచ్చి బ్లూ అన్ని అతికిచ్చేస్తున్నాడు. షాన్వి అయితే చెప్తుంది అనమాట, పింక్ పెట్టండి అన్నట్టు. ఇంకా వీడైతే బ్లూ తీసుకొని పింక్ సైడ్ కూడా అతికిచ్చేస్తున్నాడు. అండ్ మళ్ళీ రియలైజ్ అయ్యి తీసి బ్లూ సైడే పెట్టాడు అనుకోండి. అందరూ అక్క వదిన వాళ్ళందరూ పెడుతున్నారు. వదినైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ఫస్ట్ పింక్ తీసింది, మళ్ళీ ఏమనుకుందో ఏమో, మళ్ళీ బ్లూకి షిఫ్ట్ అయిందనమాట. మనీష్ కూడా ఫస్ట్ నుంచి పెట్టానని మళ్ళీ లాస్ట్లో వచ్చి పింక్ పెట్టాడు. ఇంకా మా పెద్ద మామ అత్త వాళ్ళందరూ కూడా పెట్టారనమాట. అట్లే రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం, ఏది ఎక్కువ వస్తుందో అనుకున్నాం, బట్ చూడండి రెండు సేమ్ వచ్చేసాయి. అప్పటికే లేట్ అయింది, ఇంకా లంచ్కి వెళ్ళిపోయాం అనమాట. స్టిల్ కేక్ కటింగ్ ఉంది, బట్ తినేసి ప్రశాంతంగా ఎంత టైం అయినా స్పెండ్ చేయవచ్చు కదా అని లంచ్కి వచ్చేసాను. మా కేక్ మీద ఇట్లా చిన్న బేబీస్ బొమ్మలు పెట్టించామన్నమాట. అది ఎంత బాగున్నాయో. నేనైతే కట్ చేసే ముందు వాటిని తీసి పక్కన బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి, చూడాలి ఎన్ని డేస్ ఉంటాయో. ఇంకా ఫైనలీ స్టేజ్ మీద కూడా టీమ్ పింక్ అండ్ టీమ్ బ్లూ డివైడ్ అయ్యారు. కానీ నిజంగా భలే క్యూరియస్గా ఉంటుంది కదా, ఎవరు ఎవరు అని ఇట్లా గెస్ చేసుకోవడం. నేను అండ్ అనిల్ ఏం గెస్ చేస్తున్నామో మీరే చూసేయండి. ఇంక లాస్ట్లో మా కపుల్ పిక్స్ తీసుకున్నాము. నేనైతే ఫస్ట్ నుంచి శ్రీమంతం 9th month అంటుండే, బట్ 9th month అయితే చాలా టఫ్ అయ్యేదేమో. లైక్ 7th month కాబట్టి చాలా యాక్టివ్గా ఉన్నాను, అండ్ లాస్ట్ వరకు కూడా మంచిగా ఎనర్జీ అట్లనే క్యారీ అవుతూ ఉండింది. మా శ్రీమంతం ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు కదా.